ఒక రైతు తన పంట పొలంలో చైనా బ్యాంబూ విత్తనాలు తన పొలంలో విత్తాడట. ఆ విత్తనాల ప్రక్కనే కూర మొక్కలు వేసాడు. కూర విత్తనాలు వేసిన తోటనే వారంలోనే 2 వారాల్లోనే అది మొలకెత్తాయి, మొక్క అయిపోయింది. ఈ చైనా బ్యాంబూ విత్తనాలు ఉన్నాయి చూసారా, వేసాడే గాని నెలైనా మొలకెత్తిన ఆనవాళ్ళు కనపడలేదు. మనిషి కదా, ఇంత కష్టపడుతున్నా, నీళ్ళు పోస్తున్నా, విత్తనాలు వేసా, ఎరువేసా, నా కష్టమంతా ఏమైపోతుంది, నా ప్రయాసం అంతా ఏమైపోతుంది. అయినా చూద్దాం, ఈ సంవత్సరం కూడా ప్రయత్నం చేద్దామని ఆ విత్తనాలకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు, ఎరువేస్తూ ఉన్నాడు. 5వ సంవత్సరం కూడా పట్టు వదలకుండా నీళ్లు పోయటం ప్రారంభించాడు. 5వ సంవత్సరపు ముగింపులో ఆ విత్తనాలు మొలకెత్తినట్లుగా కళ్ళతో చూశాడు. అయ్యో, నా కష్టం వ్యర్థం కాలేదు, మొలకెత్తినాయి సంతోషంగా ఇంటికెళ్ళాడట. మొలకెత్తినాయి అని చెప్పి మరలా తర్వాత రోజు వచ్చాడు, నీళ్లు పోసాడు. విచిత్రం ఏంటో తెలుసా, 42 రోజుల్లో 90 అడుగులు ఎత్తు పెరిగిందట. అది 90 అడుగులు ఎత్తు. నిర్ణయకాలం నీ జీవితంలో వచ్చే వరకు ఓపికతో కనిపెట్టు. మర్చిపోవడం, నీకు అన్యాయం చేయడం, నిన్ను అనాథ